Welcome to Vamika Math for all competitive exams. వెల్కమ్ టు వామిక మ్యాథమెటిక్స్ TSI సెట్ 2024. సో ఫ్రెండ్స్, మనకి రెస్పాన్స్ షీట్ అనేది ఈ రోజు అండి, అంటే 8th రోజు రెస్పాన్స్ షీట్స్ ఇవ్వడం జరిగింది. సో వీటిని మనం డౌన్లోడ్ చేసుకున్నాము. మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో క్యాలిక్యులేట్ చేసాము. కానీ కొన్ని క్వశ్చన్స్కి మనం రైట్ ఆన్సర్ పెట్టినప్పటికీ కూడా అక్కడ రాంగ్ ఆన్సర్ చూపిస్తూ ఉంది. సో ఇటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అబ్జెక్షన్ చేయొచ్చండి. సో తద్వారా మనకి ఏంటంటే మార్క్స్ యాడ్ కావడం కానీ, ఆ క్వశ్చన్ని డిలీట్ చేసినప్పుడు మన ర్యాంక్ పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కరు అబ్జెక్షన్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎక్కువ మంది అబ్జెక్షన్ చేసినప్పుడు దాన్ని కన్సిడర్ చేసి ఆ క్వశ్చన్ని డిలీట్ చేయడం కానీ, ఆ క్వశ్చన్కి మార్క్స్ యాడ్ చేయడం కానీ జరుగుతుంది. అది మనకి చాలా వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ పేపర్ ఏదైతే ఉందో మోడరేట్ నుంచి టఫ్గా వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారండి. అంటే టఫ్ పేపర్, కష్టంగా ఇచ్చాడని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఈ పేపర్ అనేది యావరేజ్ పేపరేనండి, యావరేజ్ పేపరే. మీరు గమనించండి, ఈజీగా 120 స్కోర్ చేయగలుగుతున్నారు పిల్లలు. ప్రిపేర్ అయిన పిల్లలు, మన విద్యార్థులు ఈజీగా 120+ స్కోర్ చేయగలుగుతున్నారు. రీజన్ ఏంటంటే ప్రాక్టీస్ చేయడం అండి. చాలా ప్రాక్టీస్ చేశారు, తద్వారా టైం అనేది మేనేజ్ చేశారు. సో మాక్ టెస్ట్లు కానీ లేకపోతే క్లాసెస్ వినడం కానీ చాలా వరకు వెళ్ళిపోయిందండి. మనకి 70% క్వశ్చన్స్ డైరెక్ట్గా కూడా అడగడం జరిగిందండి. సో మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్ డైరెక్ట్గా అడగడం జరిగిందండి. సో అంత అడ్వాంటేజ్ ఉంది ఈ పేపర్లో. సో మనం ఏదైతే క్వశ్చన్స్ డిస్కస్ చేసామో సేమ్ యాజ్ టీజ్గా ఎగ్జామ్లో క్వశ్చన్లు రిపీట్ కావడం జరిగింది. సో మన కోచింగ్ చాలా వరకు వెళ్ళిపోయిందని చెప్పి పిల్లలు ఫోన్ చేసి మెసేజ్ చేసి నాకు చెప్తా ఉన్నారండి. సో ఇక్కడ రీజన్ ఏంటంటే ప్రాక్టీస్ చేయడం, ఎక్కువ టైం అండి, లాంగ్ టర్మ్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తారు పిల్లలు. అది వాళ్ళకి ఎంతగానో వెళ్ళిపోయిందండి. సో ప్రిపేర్ అయ్యారు, రివిజన్ చేసుకున్నారు, మాక్ టెస్ట్ రాశారు, తద్వారా మంచి రిజల్ట్ రేపు పొందబోతున్నారు. సో రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ రిజల్ట్ అందరితో కూడా మీకు నేను క్లియర్గా షేర్ చేస్తాను. అయితే ఈ వీడియో ఏదైతే ఉందో June 5th అంటే ఫస్ట్ రోజు అండి, ఎగ్జామ్ ఫస్ట్ రోజు సెకండ్ షిఫ్ట్ ఏదైతే ఉందో దాంట్లో జరిగిన మిస్టేక్స్ అండి. షిఫ్ట్ 1 నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంటుంది, ఫైండ్ అవుట్ చేయండి. అయితే ఈ షిఫ్ట్ 2లో డైరెక్ట్గా మనకి ఒక 6 క్వశ్చన్స్ వరకు కూడా డౌట్ మిస్టేక్ ఇచ్చాడండి. సో అవి ఎలా అబ్జెక్షన్ చేయాలి, ఆ క్వశ్చన్స్ ఏంటని క్లియర్గా చూద్దాం, ఓకేనా. సో సెకండ్ క్వశ్చన్ అండి, ఇది మాస్టర్ కీ పేపర్. సో మీరు క్వశ్చన్ ఐడి తీసుకోవాలి. అంటే ఈ క్వశ్చన్ ఐడి మీ పేపర్లో ఎక్కడ ఉందో అది మీ క్వశ్చన్లో ఉండే మిస్టేక్ అండి. సో క్వశ్చన్ ఐడి తోటే మనం అబ్జెక్షన్ చేస్తాం, ఓకేనా. సో క్వశ్చన్ ఐడి ఎంత అండి, 2099632083. ఇది వచ్చేసి మనకి ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 2 ఇన్ మాస్టర్ కీ పేపర్. ఇక్కడ మనకి సెట్స్ నుంచి అడిగిన క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఆఫ్ A - B యూనియన్ B - A అని ఇచ్చాడండి. సో జనరల్గా మనకి A - B అండ్ B - Aలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే, ఇప్పుడు నేను షేడెడ్ చేస్తా చూడండి, ఇది A - B అండి. సో A నుండి Bని రిమూవ్ చేస్తే వచ్చే పార్ట్ అండి. అండ్ మనకి B - A అంటే ఈ పార్ట్ అండి. B నుంచి Aని రిమూవ్ చేస్తే వచ్చే పార్ట్ అండి, ఓకేనా. సో ఇది A అనుకోండి, దీన్ని మనం B అనుకోండి. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనేది కావాలి. అంటే మీన్స్ సింపుల్గా చెప్పాలంటే ఓన్లీ A ఓన్లీ B అని అడిగాడండి క్వశ్చన్. అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A ఇంటర్సెక్షన్ B కాంప్లిమెంట్ ఈజ్ 10 అని ఇచ్చాడు. సో B కాంప్లిమెంట్ అంటే Bని మొత్తం రిమూవ్ చేయమని. సో B మొత్తం రిమూవ్ చేస్తే మనకు వచ్చేది ఓన్లీ A అండి, ఓన్లీ A వస్తుంది. సో ఓన్లీ A తోటి ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయలేము. ఓన్లీ A తోటి మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయలేము. తను ఏమి ఇచ్చాడండి, ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్ అని ఇచ్చాడు. అంటే ఈ ఫస్ట్ 1 తోటి ఆన్సర్ వస్తుంది అంటున్నాడండి. ఈ ఫస్ట్ 1 ఒక దానితో ఆన్సర్ రాదు, క్లియర్గా చెప్తున్నాను. ఫస్ట్ 1 ఒక దాంతో ఆన్సర్ రాదు. మరి సెకండ్ పాయింట్ చూడండి, ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B 15. ఈ B మొత్తంలో కలుపుకొని 15 ఉంటాయని చెప్పాడండి. సో B మొత్తం కాదండి, ఓన్లీ B ఎన్ని ఉంటాయో మనకు కావాలి, ఓన్లీ B ఎన్ని ఉంటాయో మనకు కావాలి. ఇక్కడ ఫస్ట్ దాంతో ఆన్సర్ చేయలేము, సెకండ్ దాంతో ఆన్సర్ చేయలేము, రెండు కలిసినా కూడా ఆన్సర్ చేయలేము. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏముండాలి, ఆప్షన్ 4 అని ఉండాలి. క్లైమింగ్ రెస్పాన్స్ ఎంత అండి, 4 అని ఉండాలి. కానీ తను ఏమి ఇచ్చాడు, 1 అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్ రాంగ్ అండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 అండి, క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ ఐడి 2099632084, ఓకేనా. సో ఇక్కడ కూడా అండి క్వశ్చన్ ఇక్కడ మనకి క్లియర్గా A అండ్ B ఆర్ 2 నాన్ ఎంప్టీ సెట్స్, డిస్జాయింట్ సెట్స్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ నంబర్ ఆఫ్ B అంటే Bలో ఎన్ని మూలకాలు ఉంటాయని అడుగుతున్నాడు. అగైన్ సేమ్ ప్రాబ్లం అండి. ఈ క్వశ్చన్ మీరు గమనిస్తే నంబర్ ఆఫ్ A యూనియన్ ఇక్కడ ఒకటి ఉండాలి, మీరు గమనించారా. నంబర్ ఆఫ్ A యూనియన్ తర్వాత B అనేది ఉండాలి. B అని తెలుసు కానీ తను ఇవ్వాలి, అక్కడ ప్రింటింగ్ పడలేదు. అంటే క్వశ్చన్లో
క్లారిటీ లేదు. క్వశ్చన్లో క్లారిటీ లేదు, ఆప్షన్స్లో ఇది క్లారిటీగా ఇచ్చావు కానీ ఇది క్లారిటీగా ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్ 4 ఏదైతే ఉందో దీన్ని మనకు ఆన్సర్గా ఇవ్వాలి, కానీ ఆప్షన్ 3 అనేది ఆన్సర్గా ఇచ్చాడు. ఇది మళ్ళీ మిస్టేక్ అండి. ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ 3 కాదు, ఆన్సర్ ఎంతండి? ఆప్షన్ 4. దీన్ని మనం రెస్పాన్స్గా తీసుకొని మనం అబ్జెక్షన్ చేసినట్లయితే 1 మార్క్ యాడ్ అవుతుందండి. మర్చిపోకండి, చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న చిన్న పాయింట్సే కానీ మనకు చాలా ప్లేస్ చేస్తాయి. ఇక్కడ ఏముండాలండి? బి ఉండాలి. మీ పేపర్లో చూడండి ఒకసారి, ఇక్కడ ఏముండదు ప్రింటింగ్, అది మీకు మిస్టేక్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ క్లారిటీగా లేదు కాబట్టి మార్క్ యాడ్ చేయాలి, అందరికీ యాడ్ చేయాలి. ఓకేనా? చాలా జాగ్రత్తగా చూడాలండి పేపర్, అందుకే నేను టైం తీసుకొని ఈవినింగ్ అప్లోడ్ చేస్తున్నా పేపర్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అండి. సో క్వశ్చన్ నెంబర్ 5 అంటే మీకు క్వశ్చన్ ఐడి 2099632086 అండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ. లెట్ p of x be the polynomial is x plus 1 is a factor of p of 2x² plus x plus 8 అని అడుగుతున్నాడు. సో ఈ పాలినామియల్కు ఇది ఒక ఫ్యాక్టర్ అవుతుందా కాదా అని అడుగుతున్నాడు, కారణాంకమా కాదా అని అడుగుతున్నాడు. అయితే తన ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ 1 అని ఇచ్చాడండి. సో ఫస్ట్ 1 అంటే x - 9 ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p of x. సో p of xకి x - 9 అనేది ఒక ఫ్యాక్టర్ అని ఇచ్చాడు. దీనికి x - 9 ఒక ఫ్యాక్టర్ అయితే x + 1 ఫ్యాక్టర్ అవుతుందా కాదా మనం చెప్పలేము. ఇది అవుతుందా కాదని అడిగాడు తప్ప ఇది అయితే మనకేంటి కాకపోతే మనకేంటి. సో దీంతో ఆన్సర్ చెప్పలేము. మీరు క్లియర్గా ఆలోచించండి. ఇక్కడ అసలు దీనికి సంబంధమే లేదు. సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి ఆన్సర్గా చెప్పాడు. ఈ ఒక ఫ్యాక్టర్ అవుతుందా లేదా అంటే x = -1 ఇక్కడ రాస్తాం, =0 అయితే ఫ్యాక్టర్, లేకపోతే కాదు. x + 1 కదా అంటే x = -1 తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. x = -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు అక్కడ ఆన్సర్ 0 వస్తే ఈజ్ ఏ ఫ్యాక్టర్, లేకపోతే నాట్ ఫ్యాక్టర్. కానీ ఇక్కడ మనకు ఆన్సర్ ఏమని ఇచ్చాడంటే ఫస్ట్ 1 ఇచ్చాడు, ఇది ఒక ఫ్యాక్టర్ అవుతుందని ఇచ్చాడు. దీంతో అసలు నాకు సంబంధమే లేదు. ఇక్కడ కూడా ఏముండాలండి? ఆన్సర్ 4 అని ఉండాలి. మళ్ళీ 1 అని ఇచ్చాడు, ఇది కూడా మిస్టేకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ అండి. యాక్చువల్గా మీకు ఈ పేపర్లో 6 మిస్టేక్స్ ఇచ్చాడు, 6 కూడా డేటా సఫిషియన్సీ నుంచే. ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ చూడండి, 2099632087, 6 మార్క్స్ అండి. నాట్ ఏ జోక్, వెరీ ఇంపార్టెంట్ అండి, సీరియస్గా తీసుకోండి దీన్ని. 6 మార్కులు యాడ్ అవుతాయి, ర్యాంకులు అన్నీ చేంజ్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటంటే ఫైండ్ ద ట్రైడ్ x, y, z ఆఫ్ ఏ నాచురల్ నెంబర్, సహజ సంఖ్యల త్రికం x, y, zలను కనుక్కోండి అని ఇచ్చాడండి. అయితే ఇది కనుక్కోవడానికి ఫస్ట్ స్టేట్మెంట్ x + y + z = 7 అని ఇచ్చాడు. అంటే మేబీ ఇది 1, ఇది 2, ఇది 3 అయింది అనుకోండి, లేదా 1, 2, 4 అయింది అనుకోండి, 7 అవుతుంది. కానీ ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయి? డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. అయితే రేషియో ఒకటి ఇచ్చాడండి, x = 3, y = 6z. సో ఇది మనం రేషియో అనాలిసిస్ ప్రకారంగా డివైడ్ చేస్తే మనకేమొస్తుంది? x = y = z వస్తుంది. ఎంత వస్తుందండి x = y = z? 6:2:1 అని వస్తుంది. x = y = z ఏంటంటే 6:2:1. కానీ ఇక్కడ ఇవి న్యాచురల్ నెంబర్స్ అని ఇచ్చాడు. నేచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలండి. సో సహజ సంఖ్యల్లో స్టార్ట్ అయ్యేది 1 నుంచి. సపోజ్ ఇక్కడ మనం x అనే కాన్స్టెంట్ని 1 అనుకుంటే x వాల్యూ ఎంత అవుతుందండి? 6, y వాల్యూ ఎంత అవుతుందండి? 2, అండ్ z వాల్యూ ఎంత అవుతుందండి? 1. 6 + 2 + 1 ఎంత అండి? 7. అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ని తీసుకున్నప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం చెయ్యలేము ఈ రెండింటి సహాయంతో. అంటే x, y, zకి ఆన్సర్ నువ్వు రాయలేవు. కావాలంటే ట్రై చేసి చూడు. ఆన్సర్ ఎంతనో చెప్పండి, అవి న్యాచురల్ నెంబర్స్ కావాలి. న్యాచురల్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1, 2, 3, 4 అప్ టు ఇన్ఫైనైట్. సో ఈ నెంబర్స్ మూడింటిని యూజ్ చేసి మళ్ళీ x, y, zని మనం ఫైండ్ అవుట్ చేయలేము. బట్ ఈ రేషియో ప్రకారం అస్సలు ఫైండ్ అవుట్ చేయలేము. అంటే ఈ రెండు కలిస్తే ఆన్సర్ రాదు, కానీ తన ఆన్సర్ వస్తుంది అని ఇచ్చాడండి. ఈ రెండు కలిసిన ఆన్సర్ రాదు అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆప్షన్ 4th అనేది కరెక్ట్. ఇక్కడ ఈ రెండు కలిస్తే ఆన్సర్ వస్తుందని ఇచ్చాడు, రాదు. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 ఐడి 2099632088. ఇక్కడ ఏమి ఇచ్చాడండి? ద స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ వాంటెడ్ టు సెలబ్రేట్ ఏ పార్టీ, హౌ మచ్ డిడ్ ద ఈచ్ కంట్రిబ్యూట్. సో ఒక తరగతిలో ఒక పార్టీ జరుపుకుందాం అనుకుంటున్నారు, ఒక్కొక్కరు ఎంత పే చేయాలి? సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఈచ్ స్టూడెంట్ కంట్రిబ్యూట్ యాజ్ మెనీ యాజ్ రూపీస్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. సో ఒక స్టూడెంట్ ఎంతైతే పే చేద్దాం అనుకుంటున్నాడో ఆ క్లాస్లో అంతమంది ఉండాలి. అంటే 10 మంది ఉంటే మనిషికి 10 రూపాయలు.
100 మంది ఉంటే మనిషికి 100 రూపాయలు, 50 మంది ఉంటే మనిషికి 50 రూపాయలు, ఇలా వాళ్ళు అనుకున్నారు. సో మన క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 60 మంది, మనిషికి 60 రూపాయలు ఇద్దాం, ఇట్లా వాళ్ళు అనుకున్నారు. కానీ ఎంతమంది మనకు తెలియదండి ఒక నెంబర్ చెప్పడానికి. సో ఫస్ట్ దాంతో ఆన్సర్ రాదు. సెకండ్ది ఏంటి? ద టోటల్ కంట్రిబ్యూషన్ ఈజ్ 1111 1111 రూపాయలు. సో టోటల్ కంట్రిబ్యూషన్ ఇంత వచ్చింది. దీన్ని బట్టి కూడా స్టూడెంట్స్ నెంబర్ చెప్పలేము. ఈ రెండు కలిస్తే స్టూడెంట్ నెంబర్ చెప్పచ్చు అని తన ఆన్సర్ ఇచ్చాడండి. ఈ రెండు కలిస్తే స్టూడెంట్ నెంబర్ చెప్పచ్చు అని ఆన్సర్ ఇచ్చాడండి. ఈ రెండు కలపమని చెప్పండి, తనకి ఆన్సర్ ఎంత? ఇక్కడ మనకి క్లియర్గా x² స్టూడెంట్ నెంబర్ ఎక్స్, అంటే ఒక క్లాస్లో x మెంబర్స్ ఉన్నారు, ఈచ్ పర్సన్ x రూపీస్ పే చేస్తున్నాడు. x ఇంటూ x² =1111 అవుతుందా? ఇక్కడ x అనేది విద్యార్థుల సంఖ్య అనేది ఎట్లుంటుంది? న్యాచురల్ నెంబర్. అంటే యాక్చువల్గా ఇది పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు, ఇక్కడ వేరే నెంబర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 961 ఇచ్చాడు అనుకోండి, అక్కడ మనం చెప్పచ్చండి. ఏమని చెప్తాము? క్లాస్లో 31 మెంబర్స్ ఉన్నారు, మనిషికి 31 రూపీస్ ఇద్దాం అనుకున్నారు. 31 ఇంటూ 31 స్క్వేర్ 961 రూపీస్ జమ అయినాయి అని చెప్పచ్చు. కానీ ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఎంత అంటే 1111. ఈ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. కానప్పుడు స్టూడెంట్ సంఖ్య ఎంత అంటే చెప్పచ్చా? చెప్పరాదు. రెండో కలిస్తే చెప్పచ్చని ఇచ్చాడండి. సో ఆన్సర్ చెప్పమని చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ కాకపోతే వాళ్ళకి ఎలా చెప్తారో చూస్తాను నేను. సో ఇక్కడ కూడా ఆప్షన్ 4 ఉండాలి. ఇప్పటికి మనం 5 క్వశ్చన్ చేసామండి. 6వ క్వశ్చన్ కూడా వెరీ నెక్స్ట్ క్వశ్చన్ ఏనండి, 2099632089. ఓకేనా? ఈ క్వశ్చన్ ఐడి బట్టి కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఎంత అండి? ద సిరీస్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద సిరీస్. ఆ సిరీస్లో ఎన్ని పదాలు ఉన్నాయి? ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద సిరీస్ ఈజ్ ద సిరీస్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్యూ ఆడ్ నంబర్స్ దోస్ సమ్ ఈజ్ 196. సో మొదటి అనేది ఇక్కడ కీ పాయింట్. యాక్చువల్గా ఫస్ట్ ఫ్యూ ఆడ్ నంబర్స్ న్యాచురల్ నంబర్స్ దోస్ సమ్ ఈజ్ 196. రెండోది ఏంటి? ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద సిరీస్ ఈజ్ 1. అయితే మనకు ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే ఈ రెండు కావాలని ఇచ్చాడండి. యాక్చువల్గా ఈ రెండు అవసరం లేదండి, ఈ రెండు కలవనవసరం లేదు. ఈ ఫస్ట్ వన్ ఒకటే సరిపోతుంది నాకు. ద సిరీస్ ఈజ్ ద సిరీస్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్యూ ఆడ్ నంబర్స్, ఫస్ట్ ఫ్యూ ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సో ఫస్ట్ ఫ్యూ అంటే స్టార్టింగ్ విత్ 1, ఇంకా స్పెషల్గా 1 తోటి స్టార్ట్ అవుతుందని చెప్పనవసరం నాకు. ఎందుకంటే ఆడ్ నెంబర్స్ అనేటివి, న్యాచురల్ ఆడ్ నెంబర్స్ అనేటివి ఫస్ట్ అంటే స్టార్టింగ్. ఇక మొదటి బేసి సహజ సంఖ్యలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 1 దగ్గర స్టార్ట్ అవుతాయి. 1, 3 అంటే 1, 3, 5 ఇలా రాసుకుంటూ వెళ్తాం. ఇవి 14 నంబర్స్ మనం రాసామనుకోండి, 14² 196 అంటే అక్కడ ఎన్ని టర్మ్స్ ఉంటాయండి? 14 టర్మ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఫార్ములా కూడా ఉంటుంది మనకి నంబర్ సిస్టంలో, n² = 196, n = 14. సో పదాల సంఖ్య ఎంత అంటే 14. ఈ 14 అని చెప్పడానికి ఆప్షన్ నెంబర్ 1 చాలు నాకు. ఈ 1 అని స్పెషల్గా ఇది అవసరం లేదు. ఇక్కడ ఎప్పుడైతే ఫస్ట్ మొదటి అని ఇచ్చాడో అప్పుడు ఇది ఒకటి సరిపోతుంది. అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. కానీ తను ఏమి ఇచ్చాడు? ఆప్షన్ 3 కావాలన్నాడు. అది కూడా రాంగ్ అండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ 2, 3, 5, 6, 7, 8 ఇవి మాత్రమే మిస్టేక్స్ ఉన్నాయండి. పేపర్ మొత్తం చూశాను, అంత క్లియర్గా ఉంది. అయితే ఈ 6 క్వశ్చన్స్ మనం అబ్జెక్షన్ చేస్తే మనకు వెళ్ళిపోతుందండి. ఇంకో విషయం అండి, సో ఐసెట్ అనేది మీకు మొదటి పెట్టండి. సో ఇక్కడతో ప్రిపరేషన్ ఆపకండి. ఇక్కడ చదివిన సబ్జెక్ట్ చాలా పెద్దది, ఇది మీకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రిపరేషన్ ఇక్కడికి ఆపకండి, ప్రిపేర్ అవుతూనే ఉండండి. మీకు గవర్నమెంట్ జాబ్ లేదా మంచి ప్రైవేట్ జాబ్ వచ్చేంతవరకు కూడా ఇది మీకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ప్రిపరేషన్కి మన వామిక మ్యాథ్స్ ఎప్పటికీ మీ తోడు ఉంటుందండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పటికి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఈ వీడియోని రేపు వీలైనంత మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. వాళ్ళతో కూడా మిగతా వాళ్ళకి ఫార్వర్డ్ చేయమని చెప్పండి. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీరందరూ కూడా అబ్జెక్షన్ చేయాలి. ఎక్కువ సంఖ్యలో అబ్జెక్షన్ చేస్తేనే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మంది అబ్జెక్షన్ చేయండి. స్టేట్ మొత్తం కూడా ఈ పేపర్, ఈ వీడియో వైరల్ కావాలి. అందరూ కూడా ఈ క్వశ్చన్స్ని అబ్జెక్షన్ చేయాలి. రీజన్ కూడా ప్రతిదానికి రాయాలి. అందుకే ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. క్వశ్చన్ నెంబర్ మిస్టేక్ ఉందని చెప్పి ఇవ్వలేదండి. ఎందుకు మిస్టేక్ కూడా నేను చెప్పాను, అది రీజన్ అండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.